Hello friends, today topic important cells. Important cells, what is locations? First, monocytes. First one is the monocytes. మోనోసైట్స్ లొకేషన్ మనకి బ్లడ్లో రక్తంలో ఉంటాయి. రక్తంలోనే మనకి మోనోసైట్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్ సెల్స్ ఉంటాయి. వాటి ఏమిటి ఫస్ట్ గ్రాన్యుల్స్ని బేస్ చేసుకొని గ్రాన్యులార్ సెల్స్, ఏ గ్రాన్యులార్ సెల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. మనకి ఇక్కడ గ్రాన్యులార్ సెల్స్ అనేవి చూసినట్లయితే ఫస్ట్ న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. అవి గ్రాన్యులార్ సెల్స్. ఏ గ్రాన్యులార్ సెల్స్లో మోనోసైట్స్, లింఫోసైట్స్ అనేవి ఉంటాయి. న్యూట్రోఫిల్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే మనకి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అయ్యేవి న్యూట్రోఫిల్స్. ఇవి మైక్రో పోలిస్ మ్యాన్ ఆఫ్ ది సెల్స్గా కూడా మనం మైక్రో పోలిస్ మ్యాన్ సెల్స్గా ఈ న్యూట్రోఫిల్స్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కూపర్ సెల్స్. ఈ కూపర్ సెల్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయంటే లివర్లో, కాలేయంలో ఉంటాయి. మన బాడీలో అతిపెద్ద గ్రంథి ఏదంటే లివరే, కాలేయం. ఈ కాలేయంలో ఉన్నటువంటి ఈ కణాలని కూపర్ సెల్స్ అని అనటం జరుగుతుంది. ఈ కూపర్ సెల్స్ని కాలేయం యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీసెంగియల్ కణాలు. మీసెంగియల్ కణాలు అనేవి మీసెంగియల్ సెల్స్ దేంట్లో ఉంటాయంటే మనకి ఇక్కడ కిడ్నీలో ఉంటాయి. ఈ కిడ్నీలో ఉన్నటువంటి సెల్స్ని మనం మీసెంగియల్ సెల్స్ అని అంటాం. ఇంకా మనకి కిడ్నీలోని నెఫ్రాన్స్ అనేవి కూడా ఉంటాయి. నెఫ్రాన్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 1 మిలియన్ కంటే ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్క కిడ్నీలో. అవి 1.3 to 1.8 మిలియన్స్ వరకు ఒక్కొక్క కిడ్నీలో మనకి నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి. వాటితో పాటు మీసెంగియల్ సెల్స్ అనేవి కూడా మనకి ఈ మూత్రపిండాల్లో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డస్ట్ సెల్స్. ఈ డస్ట్ సెల్స్ అనేవి మనకి లంగ్స్లో ఉంటాయి. లంగ్స్లో ఉండే సెల్స్ని డస్ట్ సెల్స్ అని అంటారు. వాటిని అల్వియోలార్ మ్యాక్రోఫేజ్లు అని కూడా అంటారు. అల్వియోలార్ మ్యాక్రోఫేజ్లు ఇవి మనకి లంగ్స్లోనే ఉంటాయి. నెక్స్ట్ మైక్రోగ్లియల్ కణాలు. మైక్రోగ్లియల్ సెల్స్ అనేవి మెదడులో ఉంటాయి. నెక్స్ట్ ఇస్టియోసైట్స్ సంయోజక కణజాలం. ఇస్టియోసైట్స్ అనేవి సంయోజక కణజాలంలో ఉంటాయి. నెక్స్ట్ ఆస్టియోక్లాస్ట్ ఎముకలో ఉంటాయి. ఆస్టియోక్లాస్ట్. అదేవిధంగా కాండ్రియోక్లాస్ట్ అనేవి కూడా ఉంటాయి. అవి మృదులాస్థిలో ఉంటాయి. నెక్స్ట్ సైనోవియల్ కణాలు. సైనోవియల్ సెల్స్ అనేవి సైనోవియల్ ద్రవంలో ఉంటాయి. మరి సైనోవియల్ ద్రవం ఎక్కడ ఉంటుందంటే మనకు జాయింట్స్ దగ్గర జాయింట్స్ అనేవి ఉంటాయి. జాయింట్స్ దగ్గర సైనోవియల్ ద్రవం ఉంటుంది. ఆ సైనోవియల్ ద్రవంలో సైనోవియల్ కణాలు ఉంటాయి. వీటితో పాటు ఇంకా మనకి పనిత్ సెల్స్ అనేవి ఉంటాయి. పనిత్ సెల్స్ అనేవి స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటాయి. అవి స్మాల్ ఇంటెస్టైన్ని అక్కడ ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఆస్టియోబ్లాస్ట్స్ అనేవి ఉంటాయి. ఒడంటోబ్లాస్ట్లు. ఈ ఒడంటోబ్లాస్ట్లు అనేవి చూసినట్టుగైతే మనకి టీత్లో ఉంటాయి. ఒడంటోబ్లాస్ట్ సెల్స్ అనేవి మనకి టీత్లో ఉంటాయి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ సెల్స్, అవి ఉండేటువంటి లొకేషన్స్. ఫస్ట్ది మ్యాక్రోసైట్స్ ఎక్కడ ఉంటుంది? బ్లడ్లో ఉంటున్నాయి. కూపర్ సెల్స్ కాలేయంలో, మీసెంగియల్ సెల్స్ మూత్రపిండంలో, డస్ట్ కణాలు ఊపిరితిత్తుల్లో, మైక్రోగ్లియల్ కణాలు మెదడులో, హిస్టియోసైట్స్ సంయోజక కణజాలం, ఆస్టియోక్లాస్ట్లు ఎముకలో, సైనోవియల్ కణాలు సైనోవియల్ ద్రవంలో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్, యూజ్ఫుల్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.